పార్క్లకి కాదా ఎంట్రీ ఈడ కూడా ఉంటుందా కూర్చొని తినొచ్చామని ఎండ కొట్టేది రెండనే కొడుతుంది ఇక్కడే ఉంది అదే అక్కడనే ఆయన ఎండ కొడుతుంది వద్దులే తినేసిపోదాం ఎండలే ఆడుకుంటారు ఎండలే ఆడతారు ఆయన పిల్లలు ఉండిపోయారు కూడా అన్ని వేళలకు ఎండ కొడుతుంది లేదు సాయంత్రం పార్కు పోదులే మీరు ఆడింటికాడ ఏ మెల్లగా ఆడుకుండ్రా తీసుకుందామా తులసి చెట్టు ఇంటికాడ తులసి చెట్టు మొత్తం ఎండిపోయింది కదా తీసుకుందాం బాగానే ఉన్నాయి ఇక్కడ 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 చాలానే ఉంది ఇది తీసుకుంటే ఈరోజు శనివారం కదా తెంపవచ్చులే శుక్రవారం ఫస్ట్ తిందామా తినేసి పోయేటప్పుడు తెంపుదాం కవర్లో పెట్టుకోవచ్చు వేసిన సపరేట్ వేసిన స్పూన్ ఇంకా బజ్జీలు పైన అమ్ముతుండే బజ్జీలు తీసుకున్నాం నేను తిందా ఇప్పుడు ఈరోజు సాల్ట్ తక్కువైంది వీళ్ళు తిన్నారు కానీ చెప్పలేరు ఈడకంటే ఆ తులసి చెట్టు పెద్దగా ఉంది చూడండి ఈమెను తీసుకెళ్దాం కొంచెం పెద్దగా ఉంది ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కానీ చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దగా ఉంది తొందరగా వెళ్దాంపా వర్షం బాగా మూడమే అయింది విన్నా ఈ పిల్లలు ఆటలోనే పడారు సో ఇవేంటి మంచితో తీసుకొచ్చినాము ఇంటికాడికి వెళ్ళి చక్కగా ఇంటికాడ తులసమ్మని పెట్టినాం కానీ ఏమంటారు ఇత్తనాలు వేసినా కానీ అస్సలు వస్తలే అవి కూడా ఇట్లా ఫ్రెష్ ఇత్తనాలు వేసలేను కొంచెం ఇగో ఎండిపోయినాయి ఉండే ఆ ఇత్తనాలు వేసి కూడా 3-4 డేస్ అయింది కానీ ఇంకా వస్తలే ఏ వెనకాల మేకనే అయితే పార్క్ లాంటిది ఏం కాదు కదా ఎవరు ఏమన్నారు కదా నాకేవో పైన తిట్టినప్పటి నుంచి ఇక్కడ అసలుకి ఎక్కడ కొండల దగ్గర వీడియోలు తీయలేనా ఇవన్నీ తెంపాలన్నా కూడా భయం వేస్తుంది మన అంటారేమో అని మన్నేం కొండ దగ్గర తులసి చెట్టు దొరికిందంటే మంచిగా పెట్టుకొని మంచి పెరుగుతుంది కానీ లాస్ట్కి ఏమవుతుందేమో బాగా పెద్దగా వస్తుంది లాస్ట్కి ఇది అయిపోతుంది కింద కూడా ఏమేమో ఉన్నాయి గడ్డి ఇంకేమేమో మొలిసినాయి ఆడన్ని ఏడన్ని అయినాయి ఇంకా వస్తున్నాయి యాక్చువల్గా అక్కడ అంతా కూడా ఉన్నాయి ఇత్తనాలు పడ్డాయో ఏమో మరి ఇదంతా పెట్టేటప్పుడు ఇట్లా మా ఊర్లో లేవు మా ఊర్లో ఉంటే రోజు తీసుకెళ్ళి ఆడిపోయచ్చు పెట్టాలా పిల్లల కోసం ఎన్ని చిన్న చిన్న ఊర్లలో ఉంటాయో మనం అక్కడికి ఇక్కడ పోయినప్పుడు చూస్తాము మన అంత పెద్ద ఊర్లో లేదు చెప్పు ఊగండి ఇలాకి రాదు ఊగని ఊపుతావు దాన్ని పోదాం దామా దామా ఇన్నో డబ్బుని రండి చల్ల పడుతుంది ఎండ కొడుతుంది చల్ల పడుతుంది ఎండ కొడుతుంది పోతాం ఇంకా వర్షం పడే టైం కూడా అయిపోయింది అంటే పడవచ్చు చెప్పలేం పడితే మళ్ళీ ఇబ్బంది కదా మధ్యలో ఏడాగలేం మళ్ళీ పోమ్మా తినేసినావు టోపీ అయినా కొనుక్కోలేదన్నా చలో అడుగు 2 బాక్స్ కథా చేసిరా చాలా తక్కువైంది తినబుద్ది అయితే వాటర్ కూడా తాగేసి పడేసినాను కొందాం పా ముందల ఊర్లో ఉండింటే బాగుండు బాగా ఆడుకుంటుండే పారా విన్ ఏంటిది ఇదా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుండేనా పోలీస్ స్టేషన్ ఆడు ఉంటుండేనా మళ్ళీ ఎందుకు తీసేసారు మరి ఎంత తీసేసారు ఈడ కూడా ఉంది మరి ఎందుకు తీసేసారే ఉండాలి కదా తులసమ్మ తీసుకుందామా అక్కడ కూడా పెద్దగా తీసుకుందాం పై కొనాడు ఏమొద్దు వెళ్తున్నాము దా వర్షం పడితే ఇబ్బంది అవుతుంది విన్ను బాక్సులు పిల్లలకు బాక్సులు పట్టి తాళం తీసుకో తిన్నా బాక్సులు తీసుకో డిక్కీలో పెడదాం ఆడ ఇంకో తులసమ్మని తీసుకుందాం నువ్వు తినరా అంటే ఆట పెట్టుకుంటున్నావు తొక్కతే మొక్కే చూడు ఏ అట్లా తెంపకమా తీ తీ తీ
పెద్దగా ఉంది కదా, రెండు పెట్టుకుందాంపా. ఇది బాగా వచ్చింది, ఇది బాగా నడుతుంది. ఇది అది జర అంతంతనే వచ్చా పెట్టు. కానీ వేసేసి అది కూడా వచ్చింది, ఎయిర్తో సహానే వచ్చింది. రెండు పెట్టుకుందాం కదా. ఏ రారా మొదటి పరి చాలానే ఉన్నాయి ఇక్కడ. ఏం పార్క్ అంటే జస్ట్ పిల్లలు ఆడుకునేదంట. నేను నర్సరీలో పార్కులకు పెట్టి పూల తోటలు అవి ఇవి నాటిరు కదా అనుకున్నా. పెద్ద పూల తోటలు అవి ఇవి నాటలేరు కానీ జస్ట్ పిల్లలు ఆడుకోనికి పెట్టి ఆడాడ పెట్టేసి వదిలేసి. చూడు ఎంత పెద్దగా ఉంది. కాదు ఇది పెద్ద, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా ఇంత దొడ్డు కొమ్ము ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. డిక్కిలేస్తే దిగుండే. వద్దు, ఎంతసేపు పట్టుకోవాలి, అన్ని పట్టుకుంటూ డిక్కిలో ప్లేస్ పెట్టుకొని కూడా. ఏదో నేను ఏదైనా మోసుకొని కూర్చుంటే నీకు పత్యం కాదేమి. సో చూడండి, తులసమ్మ తెచ్చుకున్నాం కదా, సో పెట్టేసుకున్నా అనమాట. మంచిగా పెరిగింటే బాగుండు. ఇంక ఈరోజు దీపం పెడతా. 5:30 అవుతుంది. 6కి 6:30కి ఇలా దీపం పెడతా. కరెక్ట్గా 1 వీక్ అవుతుంది ఏమో దీపమే పెట్టట్లే. ఏంది డబ్బానా? నీకు మళ్ళీ తెప్పిస్తాలే. డబ్బాలకి ఏడవకు, మట్టి తీసినా దాంతో కొంచెం ఇట్లా అయిందని. సో లాస్ట్ సాటర్డే రోజు అనుకుంటా మొత్తం తీసేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా 1 వీక్ అయింది. వేసిన విత్తనాలు అవన్నీ లేదు. ఇంక ఈరోజు నాటుకున్నా కదా, వచ్చినాగానే నాటేసిన ఫస్ట్. క్వార్టర్ టు 6 అవుతుంది. 6:30కి అట్లా ఈరోజు దీపం పెట్టుకుంటా. మంచి రోజు దీపం పెట్టుకుంటుండే తులసమ్మ లేనప్పటి నుంచి, ఎవరితోనే లేదు. సో లడ్డూలు అయితే 4 ఉన్నాయి. ఒకటైతే అక్కడ తినేసినాము. సో మంచిగా అయింది. కానీ ఈరోజు ఏంటో కొన్ని ఇట్లా అయినాయి. టైర్ పంక్చర్ అవ్వడం. ఇంకొచ్చేటప్పుడు కూడా టోల్ గేట్ కాడ కూడా అదేమంటారు, వైట్ హెయిర్ మళ్ళీ బాగా వచ్చింది. ఇక్కడికి నువ్వు కొంచెం అక్కడ టోల్ గేట్ కాడ కూడా అది ఇట్లా వేసేది ఉంటుంది కదా. ఒక వెహికల్ పోగానే మళ్ళీ ఇంకొక వెహికల్ పడుతుంది కదా. సో పెద్ద వెహికల్ ఉండే అనమాట. ఆ వెహికల్ వెళ్ళిన తర్వాత అతను అప్పటికంటేనే ఉన్నాడు, ఆ బండి వెంటనే వెళ్ళండి లేకపోతే మళ్ళీ అది నెట్టికి తగులుతుంది అని చెప్పేసి జస్ట్ దాటేస్తున్న అన్న టైంలో మళ్ళీ అది పడింది. మా స్పెన్కమ్ ఇక్కడ కొంచెం తగిలింది. ఏం శని ఉందో ఏమో, మొత్తం ఏదో ఒక డిస్టర్బెన్స్. పోయేటప్పుడు కూడా ఒక లారీ ఉందన్నమాట ముందల. దాని వెనుక నుంచి మా హస్బెండ్ వెళ్తున్నాడు కొంచెం డిస్టెన్స్లోనే. కాకపోతే ఇంత గుంతలు అనేటివి 2 ఉన్నాయి. చూసుకోకుండా గుంతలోంచి సడన్గా వెళ్ళిపోయేసరికి ఇట్లా లేచి పడ్డా నేనైతే వెనకాల. ఈ బ్యాగ్ అదంతా ఇట్లా తిరిగి పడింది నాకైతే. వెళ్ళేటప్పుడు గుళ్ళో, వచ్చేటప్పుడు అంతా ఏదో ఒక డిస్టర్బెన్స్ తోటి వెళ్ళినాం. మెయిన్గా గుళ్ళో వీడియో తీసినా కదా, ఆ వీడియో మొత్తం అదని డిలీట్ చేయించిన. జస్ట్ ఒక 15 సెకండ్స్ ఏమో తీసిన అంతే. ఫస్ట్ టైం తీసినప్పుడు చూడలేడు, సెకండ్ టైం తీసినప్పుడు ఇట్లా తిరిగి చూసిండు. అప్పుడు అబ్జర్వ్ చేసిన అతను. 2 టైమ్స్ తీసిండే అనమాట. ఫస్ట్ టైం నార్మల్గా తీసిన, ఇంకోసారి ఆర తీస్తున్నాడు కదా తీద్దాం అన్నట్టుగా తీసిండే. తీయద్దు మరి ఇట్లా అని, అంటే ఫోన్స్ అలా ఉంటాయి ఇంకా తీసుకొచ్చలే అనుకున్నా. అప్పటికి మా హస్బెండ్కి అడిగినా ఫోన్ తీసుకోవాలా వద్దా, కిందనే పెట్టేద్దామా, అలో లేదేమో అంటే ఫోన్స్ అలా ఉంటాయి ఏం కాదన్నాడు. అందరు తీసుకెళ్తున్నారు కానీ వీడియోస్ ఎవరు తీయట్లే, నేనే వీడియో తీసిన. మంచి దేవుని చక్కగా చూసుకొని మొక్కుకోక ఎందుకమ్మా ఈ వీడియోస్ ఇవన్నీ అన్నారు. ఫస్ట్ టైం ఇట్లా అయింది, డిసప్పాయింట్మెంట్ ఆడ అనిపించింది. ఇంకా దానికి అతని పనిష్మెంట్ కూడా కొండంతా నడుచుకుంటే దిగేటట్టు చేసిండు. మొత్తం మేము పైన ఉన్నప్పుడు స్టార్టింగ్లో పంక్చర్ అయింది కదా, మళ్ళీ కిందికి మొత్తం కొండ కింది దిగి అక్కడ గొర్రెలు మేకలు మేపుకుంటుండే ఒక తాత. ఆ తాత దగ్గరికి వచ్చిన మొత్తం కొండ దిగేదాకా పనిష్మెంట్ ఇచ్చింది. అప్పుడు మన హస్బెండ్ వచ్చింది అక్కడికి. ఏం నెత్తిమీసి ఎన్ని కూర్చుందో ఏంటో ఏమేమో జరిగింది. తులసమ్మ ఒక్కటైతే వచ్చింది మంచిగా పార్క్ నుంచి తెచ్చుకొని తులసమ్మ అయితే పెట్టుకున్నా. నేను యాక్చువల్గా రావట్లే కదా, వెళ్ళన్నా నర్సరీకి వెళ్ళైనా సరే తెచ్చుకొని పెట్టుకోవాలి అనుకున్న టైంకి ఈరోజు టెంపుల్ అయితే దొరికింది. పెట్టుకున్నా మంచి పెద్దగా ఇంటి బాగుంది తులసమ్మ. మంచిగా ఏం కాకుండా మంచిగా అవుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం ఎండాకాలం వచ్చినప్పుడు ఫుల్ గాలిలు కొట్టినప్పుడు ఆకు అంత రాలిపోయి మొత్తం ఇదవుతుంటుంది. ఎప్పుడు అతనే ఉంటుంది అట్లా ఆకంతా రాలిపోయి. సరైన మంచిగా ఉండాలి. వీడికి ఫోన్ కావాలంటే ఒకటే మొత్తుకుంటున్నాడు. సో ఈరోజు బ్లాగ్ కూడా చాలానే తీసిన. మేబీ ఇది 2 పార్ట్స్ లాగా రావచ్చు. పెద్దగా కనుక వస్తే
2 పార్ట్స్లోకి అయితే పెడతా. సో ఇంత ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.